ఈరోజు బడ్జెట్ సమావేశాలు చూసుకుంటే మనకి ఎక్కువ మధ్యతరగతి దిగువ మధ్యతరగతి వాళ్ళకి లాభంగా కనిపించింది. ఆ, దీంట్లో పాజిటివ్ పాయింట్స్ చూసుకుంటే మనకి రైతులకి 12 కోట్లలో వాళ్ళకి 6,000 చొప్పున 3 విడతలుగా ఇస్తానన్నారు. 2,000 చొప్పున. ఇది ఒకటి మంచిగా పరిగణించవచ్చు. ఇంకొకటి ఏంటంటే ఎంప్లాయీస్ కి 2,50,000 ఉన్న వాళ్ళకి స్లాబ్ ఉండింది ముందు. ఇప్పుడేమో 5 లక్షలు పెంచారు కాబట్టి అదొకటి పాజిటివ్ గా పరిగణించవచ్చు. ఇంకొకటి అన్ఆర్గనైజ్డ్ సెల్ఫ్ ఎంప్లాయిడ్ వాళ్ళకి 3,000 రూపాయలు పెన్షన్ అని అన్నారు కాబట్టి ఇవి మంచిగా అనుకోవచ్చు. కాకపోతే ఇప్పుడు ఫార్మర్స్ కి వచ్చేసేసి ఇది తీసుకొచ్చారు, ఈ ఒక ప్లాన్ తీసుకొచ్చారు కాబట్టి బానే ఉంది. తెలంగాణలో చూసుకుంటే ప్రతి ఒక్క రైతుకి ఇస్తానన్నారు. ఇక్కడ ఏమంటున్నారంటే మనకి 5 ఎకరాలకి కంటే తక్కువ ఉన్న వాళ్ళకే ఇస్తానన్నారు 6,000. సో ఇది కూడా మనకి ఏంటంటే ఈ బడ్జెట్ సెషన్ కూడా ఏదో ఎన్నికలకి వచ్చి తీసుకొచ్చినట్టు అనిపించింది నాకైతే. పెద్దగా ఏమి పాజిటివ్ గా అనిపించలేదు. మన ఆంధ్రాకి వచ్చింది కూడా ఏం పెద్ద పాజిటివ్ గా లేదు. ఇవాళ మళ్ళీ చూసుకుంటే మన చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ప్రత్యేక హోదా గురించి అని మాట్లాడుతూ ఉన్నారు, నల్ల చొక్కాలు వేసుకొని. కాకపోతే ఇన్ని సంవత్సరాల నుంచి ఆయనకి గుర్తు రాలేదు, ఇప్పుడు సడన్ గా ఆయనకి ప్రత్యేక హోదా గుర్తొచ్చింది. అదే కొంచెం హాస్యపదంగా ఉంది. మన ప్రత్యేకంగా ఆంధ్రాకైతే ఏమి వచ్చినట్టయితే నాకు ఏమి అనిపించలేదు.